నమస్తే. రామగుండం ఏరియా సింగరేణి బొగ్గు గనులపై గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లతో పాటు ఓటింగ్ సరళిని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, RG1 GM శ్రీనివాస్ పరిశీలించారు. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 13 యూనియన్లు పోటీ పడుతున్నాయి. రామగుండం ఏరియా 1లో 11 పోలింగ్ కేంద్రాలు, రామగుండం ఏరియా 2లో 6 పోలింగ్ కేంద్రాలు, రామగుండం ఏరియా 3తో పాటు అడ్రియాలను కలుపుకొని 6 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం సంస్థ ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లలో ఓట్లను లెక్కించి అనంతరం ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. చాలా దురదృష్టం ఏంటంటే సింగరేణి కార్మికులకి ఇవాళ అన్ని కూడా తాగుడు తినుడు అన్ని బాగా నేర్పింది AITC INTC. ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టి ఎవరి దగ్గర దోచుకుందాం అనుకుంటున్నారు వీళ్ళు. కార్మికుల హక్కులన్నీ కూడా యాజమాన్యానికి తాకట్టు పెట్టి బ్రోకర్లుగా తయారై ఇలా డబ్బులు సంపాదించి 100 కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు. ఇంకా ముఖ్యమైందంటే అసలు AITC TRS పార్టీ ముఖ్య నాయకులు ఇలా ఒకటైనరు. ఇంతకన్నా దరిద్రమైన అభియోగం ఇంకా ఏదీ ఉండదు. వీళ్ళు దొంగలే, వాళ్ళు దొంగలే. ఈ దొంగలు ఎక్కడ ఇంకెవరిని దోచుకుంటారు అనుకుంటారు వీళ్ళు. నిన్నటి దాకా మేమే పోర్టులో ఉంటామని చెప్పారు TRS అనుబంధ సంఘం. కానీ ఇవాళ రాత్రే లక్షల రూపాయలు AITC దగ్గర తీసుకొని ఇవాళ TGP కేసు వాళ్ళు ఇలా AITCకి సుఖ గుర్తుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దురదృష్టం ఏం లేదు. కార్మిక సోదరులారా అర్థం చేసుకోండి. వాళ్ళు తాగిపిస్తారు, తినిపిస్తారు. అవి అవినీతి డబ్బులు. కానీ స్వచ్ఛమైన నిజాయితీగా మీరు ఉండే CITని మంచి పాలన అందియాలంటే, మంచి హక్కులు నిలబడాలంటే, సొంత ఇంటికల నెరవేరాలంటే, మీకు అన్ని బినామీ పేర్లు మారాలన్నా ఏదైనా సరే అది CIT సాధ్యం. మేం పెట్టే ఎజెండాలు పెట్టి ఇలా పబ్బం గడుపుకుంటున్నారు. కార్మికులు స్వచ్ఛందంగా తాగినరా తిన్నా ఏం చేసినా CITకి స్వచ్ఛందంగా మొత్తం 5 డివిజన్లు గెలవబోతున్నాం. RG1లో ఎర్రజెండా ఎగరేయబోతున్నాం. ఖచ్చితంగా CIT సూర్యుని గుర్తుకేసి అందరూ ఓటేయాలని చెప్పి మొత్తం సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 11 పోలింగ్ కేంద్రాల్లో 2-3 పోలింగ్ కేంద్రాలు నేను మా GM గారు చూడడం జరిగింది. ఇప్పటికే 10% పోలింగ్ పూర్తవుతూ ఉంది. సాయంత్రం వరకు దాదాపుగా పూర్తి శాతం పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. 7 గంటల నుంచి మన కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ ఏర్పాటు చేసి అన్ని పూర్తయినాయి. ప్రశాంతంగా జరుగుతూ ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈరోజు సింగరేణిలో జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఒక యువ కార్మికునిగా నా ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు కొత్తగా వచ్చిన యువ కార్మికులు దగ్గర 12,000 మంది కార్మికులు ఈరోజు INTCని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు గత 7 సంవత్సరాల నుంచి ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన యూనియన్ ఎన్నో అరాచకాలు చేసి కార్మికులను ఇబ్బంది పెడుతూ అరాచకాలను గురి చేస్తూ కార్మికులను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈరోజు కార్మికులందరూ గ్రహించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సింగరేణి ఎలక్షన్లో పోవడం జరుగుతుంది. ప్రతి కార్మికునికి 2 గుంటల జాగాతో పాటు 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు రిటైర్డ్ అయిన కార్మికులకు తెల్ల రేషన్ కార్డు లేకుండే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని గౌరవ మంత్రివర్యులు చంద్రబాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు చెప్పడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో INTCని బలపరిచి భారీ మెజార్టీతో ఈరోజు గెలిపిస్తామని ప్రతి యువ కార్మికులతో పాటు సీనియర్ కార్మికులందరూ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు దొంగ అన్నట్టుగా
ఇన్ని రోజులు టీబీజీకే అరాజకాలను దోషి కట్టిన ఏఐటీసీ నిన్న రాత్రితో వాళ్ళ లోపాయకర ఒప్పందం ఏందన్నది మొత్తం బయటపడడం జరిగింది. కార్మికులందరూ కన్నెర చేస్తున్నారు వాళ్ళ మీద. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళతో లోపాయకర ఒప్పందం చేస్తూ మేము ధర్నాలు చేస్తున్నాం, రాస్తారోకం చేస్తున్నాం, కార్మికుల కోసం కష్టపడుతున్నాం అని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసిన ఏఐటీసీ వాళ్ళు నిన్న రాత్రి ఏదైతే టీబీజీ కేసు వాళ్ళు ములాఖాత్ అయి టీబీజీ కేసు కూడా ఏఐటీసీకి ఓటేయమని చెప్పడం చాలా దురదృష్టకరం. ఇలాంటి దొంగ సంఘాలను తరిమి కొట్టాలని ప్రతి ఒక్క కార్మికునికి పేరున తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్. for local voice. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.